As I said, that 40 years in the theatre industry, Okay. uh, from Delhi and Vijayawada and పక్కన వచ్చాను. అండ్ దాదాపు థియేటర్ తప్పితే నాకు ఇంకో ఇది వ్యాపకం లేదు. Okay. సో దట్ ఈస్ మై ప్యాషన్ Okay. అండ్ షీ ఈజ్ మై సిస్టర్ అండ్ బై డిఫాల్ట్ ఇది నాట్ ఓన్లీ దిస్ థింగ్, షీ ఈజ్ ఇన్ టు హెల్పింగ్ హ్యాండ్ ఫర్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ ద థియేటర్ ఇన్ టు ద పర్ఫెక్షన్ ఆవిడ. సో మా ప్రొడక్షన్ అంతా షీ డస్ హ్యాండిల్స్ Okay. and she is a director as well. She takes care of every directorial values and each and every part of the system. ఎన్నేళ్ళ నుంచి మీరు 40 years అయిపోయింది సార్. 40 years. ఇప్పటి వరకు మీకు ఇవాళ నా 61 years సార్. 40 years అయిపోయింది సార్. ఇప్పటివరకు ఎన్ని నాటకాలకి మీరు దర్శకం ఊహించారు? 20-25 plays already నేను దర్శకత్వం ఓకే. అండ్ అరౌండ్ 40 plays already. సార్ ముఖ్యంగా ఈ రోజు నాటకం గురించి అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎంతమంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారు, ఎవరు గెస్టులు రావడం జరిగింది? మెయిన్ క్యారెక్టర్స్ యాక్చువల్గా రచయిత రావి నాగేశ్వరరావు గారు. ఓకే. ఇది ఒక ఒరిజినల్ ఇన్సిడెంట్ మీద ఇదైంది. ఎందుకంటే రియల్ స్టోరీ. రియల్ స్టోరీ. ఎస్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అంటే అనాథ పిల్లలు అయిపోతారు, అనాథ తల్లిదండ్రులు అయిపోతారు, పిల్లల్ని విడిచిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు విడిచిన పిల్లలు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీ యూస్ టు టాక్ అబౌట్ ఆర్ఫన్ చైల్డ్స్ యాజ్ వెల్ యాజ్ అబండెంట్ పేరెంట్స్. This is a mixture of both the things. But that thing they want to play, there was a trust. A person who has started this trust, and a single man and a group of, now there are about 50 to 100 people are there who are serving the trust. సేమ్ లైక్ ఇదే ఈ స్టోరీ బేస్ చేసుకుని రావినాగేశ్వరరావు గారు హీ హాజ్ రిటర్న్ దిస్ ప్లే అండ్ వీ హ్యావ్ డైరెక్టెడ్ దిస్ ప్లే. దిస్ ప్లేస్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి, యాక్చువల్గా ద మెయిన్ పర్సన్ వచ్చేసరికి విహారీ ఈజ్ ద సన్ హూ వాంట్ టు బిల్డ్ ద ట్రస్ట్ ఫర్ దస్ థింగ్. ఆయనకి ఒక మంచి నమ్మకస్తుడు ఇది మనిషి కావాలి, ఎందుకంటే ఎవ్రీ టైమ్ కాంట్ హీఈస్ యాక్చువల్లీ ఈజ్ ఏ ఆస్ట్రేలియన్ అండ్ కెనడియన్ ఒరిజినల్గా అయితే. ఈజ్ ఆస్ట్రేలియన్. సో ఆయన యాక్చువల్గా ఈ ట్రస్ట్ కోసం ఆయన చేయడానికి వచ్చినప్పుడు ఈ కేసుకి వచ్చినప్పుడు దెన్ నరేంద్ర అనే క్యారెక్టర్ బై డిఫాల్ట్ డాక్టర్ జగన్నాథం క్యారెక్టర్ దీంట్లో ఇంపార్టెంట్. యాక్చువల్లీ అది చాలా ఇది డాక్టర్ జగన్నాథం ఆయన యాక్చువల్గా ఈ నరేంద్రని ఈయనకి ఇచ్చాడు. సో దట్స్ హౌ ఇస్ కంప్లీట్లీ ప్లే ఇది తల్లిదండ్రులు రావటం తీసుకెళ్ళటం ఇవన్నీ. సార్ ఆర్టిస్టులు ఇంత అద్భుతంగా నటనలో ఇన్వాల్వ్ అయ్యి ఇంత అద్భుతంగా ప్రదర్శన చేయడం జరిగింది. అయితే మీరు వీళ్ళు ఎంత టైం వరకు వీరు రిహార్సల్ చేయడం జరిగింది, ఏ విధంగా మీరు ట్రైనింగ్? యాక్చువల్లీ ఆల్ ద ఆర్టిస్ట్స్ ప్రొఫెషన్స్. ఓకే. వీ యూస్ టు గివ్ ద స్క్రిప్ట్ బిఫోర్ హ్యాండ్. ఓకే. డ్యూ టు దేర్ రిహార్సల్స్ అనేవి 2 టైప్స్ జరుగుతాయి. Yes. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం బిజీలో ఉండడం వల్ల, అంటే అన్నయ్య బిజినెస్ అవి చూసుకుంటూ ఇటు కండక్ట్ చేసుకోవాలి, తను ట్రావెలింగ్లో ఎక్కువ ఉంటారు. అండ్ మాకు కూడా ప్రొఫెషనల్ కాబట్టి మేము ఇంకా ఫర్దర్ టీమ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా ఫోన్ రిహార్సల్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే డైలాగ్ బై హార్ట్ అయ్యే వరకు అలా చేసి ఆ తర్వాత స్టాండింగ్ రిహార్సల్ వచ్చేసరికి ఒక 1 వీక్ అంటే ముందు గ్రాఫ్ వేసుకోవడం. 1 వీక్ ముందర స్టాండింగ్ బ్లాక్ చేసేసుకుంటాం. లాస్ట్ 2 days we do it. ఎందుకంటే there are 3 phases of rehearsals. One is online, completely with the perfection of the dialogues. Second is blocking. Third is the main before performance. These we bifurcate into మూడు సెక్షన్స్లో bifurcate. సార్ నెక్స్ట్ ఎలాంటి స్క్రిప్ట్ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు? మీరు నెక్స్ట్ అంటే నాటక రంగంలోనే ఉండాలనుకున్నారు, సినిమాలు కానివ్వండి, టీవీ సీరీస్ కానివ్వండి, సినిమాకైతే నాకు వెబ్ సిరీస్ కానివ్వండి? ఇంట్రెస్ట్ ఉంది. Is into it because I got my own business and everything. ఓకే. I am professional. My passion is theatre. ఓకే. And I don't want to move out of the theatre. సార్ ఇప్పటి వరకు మీకు బాగా పేరు వచ్చిన నాటకాలు స్వమయమం అనే నాటకంలో చాలా పేరు వచ్చింది సార్. ఓకే. ఇంకెంత దూరం నా చెల్లెలతో పాటు మరో కొత్త బొమ్మ ఆడుతాం. దట్ ఈస్ వెరీ వెరీ సెంటిమెంటల్ ప్లే. అది ప్లే వచ్చింది. సార్ ఈరోజు చేసిన నాటకం అందరూ నటులు చాలా అద్భుతంగా చేశారు. అయితే ఆడియన్స్ చెప్పుకోవడం జరిగింది ఈ నాటకంకి మాకు అవార్డు రావచ్చు అని. సార్ అవార్డ్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇండివిజువల్ అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఫ్యూచర్లో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్స్. బికాస్ ఆల్రౌండ్ ఈ ప్లే చాలా నీట్ అండ్ క్లీన్ ప్లే, అండ్ ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లే, అండ్ ఇట్ ఈస్ ఏ వాల్యూ ప్లేస్ ప్లే. సో వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్లే. That's it. All your blessings. Thank you, sir. Thanks so much. So Rasaranjani is around 20-25 years before when this thing. Rasaranjani is in fact we can say in the modern theatre. Adi Rasaranjani the first to give a ticket theatre. Rasaranjani. ఇది వేరికి నాగేశ్వరరావు గారు అందరూ కష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు రామకోటేశ్వరరావు గారు విత్ ద హెల్ప్ ఆఫ్ రమణాచారి గారు
దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్. అండ్ మేము అనుకోవటం ఏంటంటే, మేము అనుకోవటం ఆశిస్తున్నాం బెటర్ ఆడియన్స్ వచ్చి ఎక్కువ టికెట్లు అమ్మబడితే. ఇది ఏం లేదు, మాకంటూ గౌరవం ఉంటుంది. టికెట్ నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ ద సొసైటీ. ఎస్ And theater or performing arts definitely doesn't come for the free, because it is a part of education. So we believe in that thing. We request you all to promote the ticket theater, ఓకే not for the money, but to give a self-respect to the actors, to the performing artists. That is the only thing we can tell. That's it. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సూపర్ సార్ Thank you.